హలో ఫ్రెండ్స్, ఎక్కడైనా సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక, గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక, ట్రైలర్ రిలీజ్ అయ్యాక, సినిమా రిలీజ్ అయ్యాక కాంట్రవర్సీ అయ్యింది. దాని గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హీరోకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేటటువంటి అప్డేట్ కూడా లేదు. ఎప్పుడైతే మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో తృప్తి డిమ్రీ నటిస్తుంది అనేటటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చిండో లేదో భయంకరమైనటువంటి కాంట్రవర్సీ మీమ్స్ అయినా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి అనమాట. చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళందరినీ వదిలిపెట్టి తృప్తి డిమ్రీని ఎందుకు తీసుకున్నారు? తను చూసుకున్నట్లయితే యానిమల్లో కనపడ్డది. ఓకే, యానిమల్లో తన యాక్టింగ్ అయితే మనకేం కానరాదనమాట. మొత్తం ఎక్స్పోజింగ్, బెడ్ సీన్లు మొత్తం దరిద్రంగా ఉంటాయి అనమాట. తను ఉన్న కొసేపు కూడా మనకైతే చూడబుద్ధి కాదు. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తూనే ఉంటుంది, మనోడు ఆ రష్మిక లాంటి మంచి అమ్మాయిని వదిలిపెట్టి దేని వెనకబడ్డేంద్రా అని చెప్పి యానిమల్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఏంది, తను ఆయనతో సెక్స్ చేయడానికి గల కారణం వాళ్ళ నాన్న అనేటటువంటి తెలిసిన తర్వాత అబ్బా సాయిరామ్ ఎక్కడ హీరోయిన్ అయిపోద్దని చెప్పి మేము భయపడి చచ్చామని చెప్పి అనిపిస్తుంది అనమాట. జస్ట్ లిప్కి సీన్లు, బెడ్ సీన్లు మినహాయింపితే తనేది అంత బాగా యాక్టింగ్ అయితే చేయొద్దు. అండ్ క్లైమాక్స్లో కూడా రణబీర్ యాక్టింగ్ ఇరగదీస్తున్నాను అనమాట. ఇంకోటి వస్తారు కదా, ఇంకో రణబీర్ పార్ట్ యానిమల్ ది పార్క్ ఉందని చెప్పి కసా నరుగుతారు కదా, ఆ యాక్టింగ్ ఇరగదీస్తుంటే అసలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటమైనా, ఆ ఆడవటమైనా, భయపడమైనా అసలు ఈ అమ్మాయికి చేతే కాదు. ఈ విధంగా యానిమల్లో సోగా నటించింది. అండ్ రీసెంట్గా విక్కీ కౌశల్తో ఒక సినిమా అయితే నటించింది. ఆ సినిమా పేరు ఐడియా లేదు. తోబా సాంగ్ గుర్తుంది కదా, అదే అనమాట సాంగ్. అండ్ అందులో భయంకరమైనటువంటి రొమాన్స్, సేమ్ బెడ్ సీన్లో యాక్టింగ్ అనేటటువంటిది 0.01% ఉంటుంది. యాక్టింగ్ అనేటటువంటిది అసలు చేతకే కాదు. ఎక్స్పోజింగ్ చేయమంటే చేసిద్ది, లిప్ కిస్లు పెట్టమంటే పెట్టిద్ది, అడల్ట్ సీన్లో యాక్ట్ చేయమంటే యాక్ట్ చేసిద్ది. అలాంటి అమ్మాయిని ప్రభాస్ పక్కన నువ్వు ఎలా తీసుకున్నావు? అలాంటి అమ్మాయిని అసలు ఈ సినిమాలో నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసావు సందీప్ రెడ్డి వంగ? అంటే భయంకరమైనటువంటి అడల్ట్ సీన్లు నువ్వు తీస్తున్నావా? భయంకరమైనటువంటి బ్లూ ఫిల్మ్ ఏమైనా నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పి ఈ విధమైనటువంటి మీమ్స్. ఫస్ట్ మీమ్ అయితే ఇదనమాట. ముందు చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ఓహో, ఫైట్ సీనా? అవునా? డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? అమ్మో, ఇదేదో తేడాగా ఉందయ్యో. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా బొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తాకట్టు పెడతాం అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను. ఇలా బ్లూ ఫిల్మ్స్ ఇస్తారనుకోలేదు. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇంకో మేము చాలా వైరల్గా మారాయి అనమాట. ఎందుకంటే మన ప్రభాస్ అన్న ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి. సో అది ఇది అని చెప్పి కూడా వైరల్గా మారుతున్నాం. ఇంకొంతమంది ఏమైనా మేము చేస్తున్నారంటే, రెండు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్కి స్క్రిప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్ట. స్టార్టింగ్లోనే మొత్తం 30 ఏజులు ఉంటాయి ప్రభాస్ అని చెప్పంలోనే. ఇంటర్వెల్లో చూసుకున్నట్లయితే ఇంకో 30 వేయాలి. ఆ తర్వాత క్లైమాక్స్లో చూసుకున్నట్టయితే ఇంకో 30 వేయాలి. టోటల్గా మూవీ మొత్తం కూడా 30 సార్లు ఏసులు ఉంటుంది అనగానే, వామ్మో ఇదేదో పెద్ద సలార్ కన్నా వైలెంట్ సినిమా లాగా ఉందిగా. మరీ యాక్షన్ ఎక్కువైపోయింది అంటే వేసేది విలన్లు కాదు, తృప్తి డిమ్రీని అన్న తర్వాత ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రభాస్ షాక్ అయినట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాను అనమాట మీమ్స్. నాకు కూడా అదే అనిపించింది. సో తను సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ స్టోరీ తెలుసు అనమాట. ఫస్ట్ దీపికా పదుకునేని సెలెక్ట్ చేయడం జరిగింది. తను చూసుకున్నట్లయితే ఏయో అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత నా సందీప్ రెడ్డి వంగకి పిలికలు కట్టచ్చి, నేనేమి బాలీవుడ్ డైరెక్టర్ కాదు, ఇక్కడ నడిచేదంతా ఒకటే రూల్ మీద నడుస్తూ ఉండదు, అది సందీప్ రెడ్డి వంగ రూల్ అని చెప్పి చాలా మంది అయితే ఇచ్చేసారనమాట. తను ఆ విధంగానే అనుకొని ఆమెనైతే తీసేసి ఇక తృప్తి డిమ్రీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పాపం తనకి సరైనటువంటి ఛాన్సెస్ తెలుగు. యానిమల్లో నటించింది, ఆ తర్వాత 2 సినిమాలు నటించింది. ఆ 2 సినిమాలు కూడా అటర్ ఫ్లాప్ కూర్చుంది. ఇక 3వ సినిమా చూసుకున్నట్లయితే స్పిరిట్, అది ప్రభాస్తో అవకాశం, అది సందీప్ రెడ్డి వంగతో అవకాశం. 1000 కోట్ల బడ్జెట్ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున రిలీజ్ అయింది, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు సలార్ 2 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు, కల్కి 2 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు, స్పిరిట్ కోసం కూడా అంతలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా అడగాలే కానీ తను వద్దంటదా. ఏమంటే సందీప్ రెడ్డి వంగ తనకు కాల్ చేయడం జరిగింది, తను ఓకే అనేయడం జరిగింది అనమాట. అది కాక ఇక తెలుసు అనమాట ఏ విధమైనటువంటి, ఇప్పుడు దీపికా పదుకునే యాక్టింగ్ నచ్చలేదు అన్నారు, దీపికా పదుకునే అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేసినాడు. దీపికా పదుకునే కన్నా తను ఏమన్నా బెటర్ యాక్టరా అని చెప్పి కూడా చాలా మంది అయితే మీమ్స్ వస్తున్నారు అనమాట. వీటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడుంది మన వంగ గాడ్. తను మర్చిపోమాకండి. తను తలుసుకున్నట్టయితే ఎలాంటి వాళ్ళతో అయినా సరే పిండి యాక్టింగ్ చేయించగలిగేటటువంటి సత్తా తనకైతే ఉందన్నమాట. ఉదాహరణకి రష్మిక మందన బిఫోర్ యానిమల్, ఆఫ్టర్ యానిమల్ తన యొక్క క్రేజ్ చూడండి, తన యొక్క పేరు చూడండి. అంతకుముందు రష్మిక నేషనల్ క్రష్ అంటే అందరికీ నవ్వొచ్చేది అనమాట. అసలు యాక్టింగే చేత కాదు, ఏమైనా నేషనల్ క్రష్ ఏంది, అసలు ఏమైనా నేషనల్ క్రష్గా మేము ఎలా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. యానిమల్లో నటించింది, భయంకరమైనటువంటి అడాన సీన్లు ఉన్నాయి, లిప్కి సీన్లు ఉన్నాయి, అయ్యే ఉన్నాయి అనమాట. అవన్నీ పక్కన పెడితే
రష్మిక చేసినటువంటి యాక్టింగ్ నేను చెప్తున్నాను, ఆ సినిమాలో చేసినటువంటి యాక్టింగ్ ఇంకా ఏ సినిమాలో చేయలేదు. రణబీర్ మొత్తం జోయాతో ఇదే అవుతారు కదా, వచ్చిన తర్వాత ఐ స్లీప్ విత్ జోయా అనుకోండి, అక్కడ తను చేసినటువంటి యాక్టింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. అంతకుముందు తను ఒక 50 సినిమాలో నటించింది, కానీ ఏ సినిమాలో ఇవ్వనటువంటి పర్ఫార్మెన్స్. ఆ డైలాగ్ వేయటమైనా, ఒకవైపు బాధపడుతూ ఒకవైపు కోపం తెచ్చుకుంటూ హస్బెండ్ వేరే అమ్మాయితో కులికితే ఎలా రియాక్ట్ అవ్వాలనేటటువంటిది 100కి 100% మ్యాచ్ చూపించింది ఆ రష్మిక. అలాంటి అమ్మాయితోనే అంతలా యాక్టింగ్ చేయించినటువంటి మన సందీప్ రెడ్డి వంగ మన జోయాతో, మన తృప్తి డిమిరితో కూడా ఇంకా భయంకరమైనటువంటి యాక్టింగ్ చేపిస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని. హీరోయిన్ చూసి మీరేమి సినిమాని జడ్జ్ చేయమాకండి, హీరోయిన్ చూసి అడల్ట్ సీన్లు మీరైతే జడ్జ్ చేయమాకండి. అడల్ట్ సీన్లు ఉంటాయి, లిప్కి సీన్లు ఉంటాయి, భయంకరమైనటువంటి 18+ సినిమానే ఉంటుంది. బ్లూ ఫిలిం మనకి దింపినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం వల్ల, కానీ కంటెంట్ అనేటటువంటిది 100కి 100% ఉంటుంది అనేటటువంటిది రియాలిటీ. తను 3 గంటలు తీసిన 5 గంటలు తీసిన కన్ను అర్పకుండా సినిమా చూస్తాం అనేటటువంటిది ఇంకా రియాలిటీ. అది కాక ఆంగ్రీ కోప్ అనమాట, కోపస్తురైనటువంటి పోలీస్ ఆఫీసర్ లాగా మన ప్రభాస్ అన్న కనబడుతుండో. మరి అంత కోపస్తురైనటువంటి ఆయనకి ఏ విధంగా మెత్తకట అమ్మాయి ఉంటేనే కొద్దిగా సినిమా ముందైతే, కొద్దిగా సినిమా సింక్ అయితే అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యి గ్లిమ్స్ రిలీజ్ అయితే మనకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే తృప్తిని సందీప్ రెడ్డి వంగ ఉత్తగా అయితే సెలెక్ట్ చేయలేదు, ఏదో డెప్త్ ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆ డెప్త్ ఏంటి అనేటటువంటిది సినిమా రిలీజ్ అయ్యాక మనకైతే అర్థమైంది. అది అనమాట. చాలా మంది ట్రోల్ చేయడం, మీమ్స్ చేయడం నేనైతే చూసా, దానికి రిప్లై ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్.